హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఇది కర్రీ కాదండి, పెసరపప్పు వేసి పొడి కూర అండి. ఇది ఒకసారి దీని తయారు విధానం చూద్దామండి. మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత కొంచెం ఆవాలు వేయాలి. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత మనం 5-6 పచ్చిమిరపకాయలను చీల్చి ఇలా పొడవుగా చీల్చుకొని వేయాలి. వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వగానే 2 కప్పుల పెసరపప్పును తీసుకోవాలి. ఇందులో ఇది వేసాక ఒకసారి మనము కలియబెట్టి మంటను స్లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5-6 కరివేపాకు రెబ్బలను వేసి వేగనివ్వాలి. వేసిన తర్వాత తరిగించుకున్నాం కదండి మనము కాలీఫ్లవర్ ముక్కల్ని, అవి వేయాలి. వేసిన తర్వాత మనము అన్ని కూరలలో మెంతి పొడి వేసుకోవాలండి. ఆరోగ్యానికి మంచిది కదండి. మెంతి పొడిని కొంచెం ఇంగువని వేయాలి. వేసి ఒకసారి ఇలా కలియబెట్టుకోండి. తర్వాత తగినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 కానీ 2 కానీ టమాటా ముక్కలను కూడా వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి ఇలా ఒకసారి కలియబెట్టుకోండి. తర్వాత మనకు అది మంచిగా మగ్గడానికి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలు పప్పు 2 మంచిగా ఉడికిపోతాయి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉడికిపోయిందో కర్రీ. ఒకసారి మనం మళ్ళీ కలియబెట్టుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఒకసారి మనం ఇలా స్పూన్తో అనాలండి, అంటే ఇది మనకు ఉడికిందా లేదా తెలుస్తుంది. మనము లాస్ట్లో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి మగ్గించిన తర్వాత ఒక్కసారి ఇలా మళ్ళీ కలియపెట్టుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే 2 చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.